దేవుని పాదాల దగ్గర ఏడ్చినవాడు, ప్రార్థనలు ఏడ్చినవాడు జీవితంలో ఏడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రార్థన భూలోకమును తలక్రిందులు చేయగలిగిన శక్తి ప్రార్థనకుంది. చరిత్ర మార్చగలిగిన శక్తి ప్రార్థనకుంది. శాసనాలు మార్చగలిగిన శక్తి ప్రార్థనకుంది. దరిద్రాన్ని, శాపాన్ని మార్చగలిగిన శక్తి ప్రార్థనకుంది. ఒక గొడ్రాలుని గర్భము ధరింప చేయగలిగిన శక్తి ప్రార్థనకుంది. మీరు గమనించారా? ఒక సామాన్యమైనటువంటి వాడు అసామాన్యమైన వ్యక్తిగా ఎదగడానికి ప్రార్థనలో శక్తి ఉంది. అందుకని క్రైస్తవుడు మొట్టమొదటిగా ప్రార్థన అనేటువంటిది విడిచిపెట్టకూడదు. ప్రార్థన ఎలాగైనా చేయొచ్చు. మీకు తెలుసా ఓపిక లేకపోతే పడుకొని చేయొచ్చు, పర్వాలేదు. మోకాళ్ళ నొప్పులుంటే, నడువుల నొప్పులుంటే కూర్చొని చేయొచ్చు. శక్తి ఉంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయొచ్చు. లేదు, నీకు పని తీరిక లేదు, పని చేస్తూ స్తుతిస్తూ ప్రార్థన చేయొచ్చు. తెలుసా మీకు ఆ విషయం? హల్లెలూయా. పని చేస్తూ అంటుల్లో ఉంటూ దేవుణ్ణి ప్రార్థన చేయొచ్చు. అండం వండుతూ ప్రార్థన చేయొచ్చు. బట్టలు ఉతుకుతూ ప్రార్థన చేయొచ్చు. నీ పని చేస్తూ ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే ప్రార్థన అనేటువంటిది నేను నా మనసుతోనూ ప్రార్థన చేతును, నా ఆత్మతోనూ ప్రార్థన చేతును అంటాడు. స్తోత్రం చెప్పగలరా? మనసు ఏం చేసింది? నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా, స్తుతించకుండా ఉంటావో, నీ మనసు పలు విధాలుగా ఆలోచించింది లోకం కొరకు. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి కట్టుకుందామా, నా వైపు ఎవరు చూస్తున్నారా, ఎవరు చూడట్లేదా, అసలు నా అందం ఏంటి, నా ఇదేంటి, నా ఇదేంటి, అర్థమవుతుందా? దీని మీదే పడింది మనసంతా తిరుగుతుంటుంది. అదే లోపల నువ్వు ప్రార్థన, స్తుతి, ఆరాధన చేస్తున్నప్పుడు నీవు శక్తివంతమైన వ్యక్తిగా మారుతావు. నువ్వెక్కడున్నా ప్రార్థన చేయొచ్చు. మనసులో ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. నీ అంతరంగము నుంచి ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన నీ మాట మారిపోయింది. దేవుని కొరకు బ్రతకాలని తపనొస్తుంది. నాకు తీరిక లేదన్నయ్య, నేను ప్రార్థన చేయడానికి తీరిక లేదు. తీరిక లేకపోని. ఇప్పుడు నేను కారులో వెళ్తుంటానండి. హల్లెలూయా. కారులో వెళ్తూ నేను దేవుడిని స్తుతిస్తూ వెళ్తాను, ఆరాధన చేసుకుంటూ వెళ్తాను. ఓ ప్రభు ఆ ఊర్లో వెళ్తున్నాను తండ్రి, ఆ ఊర్లో నన్ను వాడుకో నాయన. ఓ గడ్డి పరక లాంటి వాడిని ప్రభువా, పనికి రానటువంటి వాడిని ప్రభువా నేను మాట్లాడితే ఎవరికి ఎక్కదు ప్రభువా, మీరు మాట్లాడండి ప్రభు. నా ఇబ్బంది అది, నా అవసరం అది, నేను చేసుకుంటాను నా ప్రార్థనే. మీకు అర్థమైందా? నీ అవసరం ఏంటో. ఓ ప్రభువా, నేను ఒక పని చేస్తే సరిగా సక్సెస్ అవ్వటం లేదు, మా బాస్ తిడుతున్నాడు ప్రభువా, నేను ఏ పని చేసినా అతనికి నచ్చట్లేదు ప్రభువా, నేను చేస్తున్న పని నచ్చాలి ప్రభువా, అది సమర్థవంతంగా ఉండాలి ప్రభువా, నేను ఏ చేసినా మహిమకరంగా ఉండాలి ప్రభువా, నా చేతులు మీరు పట్టుకోండి, నాకు సహాయం చేయండి. నా యొక్క యజమానుడికి నా మీద కనికరాన్ని పుట్టించండి, దయ కలిగించండి. కొందరు చూస్తే తన్న బుద్ధి అయింది, కొందరు చూస్తే కౌగిలించుకో బుద్ధి అయింది. తెలుసా మీకు ఆ విషయం? అవునా కాదా? ఎస్తేరును చూసిన వారందరికీ దయ కలిగింది. భార్య పేరేంటి? వస్తీని చూసిన వాళ్ళకి అసలు ఇది నీ భార్యకి ఎందుకు పనికి వచ్చింది, దీన్ని తీసి పక్కన పెట్టు, ఇది నీ భార్యకి పనికిరాదు అన్నాడు. మంత్రులందరూ అదే కదా ముక్తం కంఠంతో చెప్పారు, ఇది నీ భార్యకి పనికిరాదు, దీన్ని తీసి పక్కన పెట్టు అంటే కదా. అప్పుడు ఎస్తేరుని తెచ్చుకున్నాడు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మీకు అర్థమవుతుందా? ఆమెను చూస్తే దయగలిగిద్దట. ప్రార్థన చేద్దాం, ఉపవాసముండి అని ప్రేరేపించింది ఎవరో? మొర్దెకైనే, ఎస్తేరే. యూదులందరిని ఉపవాసం ఉండమని చెప్పింది, ప్రార్థన చేపించింది ఆమె కన్నీరే, ఆ దేశం కార్చిన కన్నీరే ఆ దేశానికి సంతోషగానములతో వారు వర్ధిల్లారు, ఘనత పొందారు, గొప్పవారయ్యారు, విస్తరించారు. కారణం ఏమిటంటే ప్రార్థన.